బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వామ్మో వామ్మో వామ్మో, నిజంగా ఫ్లాట్ కొనే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అండి. మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడి వారైనా సరే, నేను ఈరోజు ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు ఒక అద్భుతమైన సమాచారం మీరు లాస్ కాకుండా నేను చెప్పబోతున్నాను. తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అనేది కావద్దు. ఎవరైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొంటున్నారో వాళ్లకు సంబంధించిన వీడియో అండి ఇది. సో ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫ్లాట్ తీసుకుంటే లాభమా నష్టమా, వీటికి సంబంధించిన సమాచారం నేను చెప్తాను. సో రీసెంట్గా నేను యాక్చువల్గా ఉండేది బీరంగూడ ఏరియా, రైట్. బీరంగూడ ఏరియాలో కొన్ని కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఫ్లాట్ సేల్కి ఉన్నాయి సార్, మీరు ఒక్కసారి వచ్చి చూడండి, వాస్తుపరంగా బాగుంటే మేము కొంటాము అని ఫోన్ చేశారు. రైట్ అండి, మీరు విజిట్ తీసుకోండి, వస్తాను అని చెప్పాను. ప్లాన్ తెప్పించుకున్నాను, రివ్యూ చేశాను, బాగుంది. సో విజిట్ తీసుకోండి సార్, టోటల్ కరెక్షన్ చేస్తాను అని చెప్పేసాను. రైట్. సో నేను ఏం చేశానంటే అసలు కాస్ట్ ఎలా ఉంది ఏంటిది జస్ట్ కనుక్కుందామని, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోయిన తర్వాత మరి ఎలా ఉంది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందామని చేసుకున్నాం. రైట్. ఒక మెయిన్ రోడ్కి జస్ట్ నియరెస్ట్ బిట్లో, ఓకేనా, నియరెస్ట్ బిట్లో, హైవేకి నియరెస్ట్ బిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే హైవే నుంచి ఒక 50 మీటర్లు కూడా ఉంటుంది. సో ఫస్ట్ రోడ్ కాకుండా సెకండ్ రోడ్లో ఉందన్నమాట. సో ఆ బిట్కి సంబంధించి వెళ్ళాం, చూసాం, అక్కడ బిల్డర్తో మాట్లాడడం జరిగింది, సైట్ చూడడం జరిగింది, మొత్తం అయిపోయినాయి. రైట్. అట్ ద ఫైనల్ ఏం జరిగిందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అసలు ఎంత సార్ మొత్తము ఫ్లాట్ అంటే, సార్ 95 లక్షలు అన్నారు. వాయమ్మనే 95 లక్షలు ఎందుకు సార్, రెండా ఒకటా అని అడిగాను. సార్ ఒకదానికే. సో ప్లాన్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే పెట్టలేనండి, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది, కాకపోతే అది ఇంకా వాళ్ళకి ఇబ్బంది, మనం ఒకరికి పెట్టలేము. కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. మీరు అడగాల్సిందే, ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అందుకనే సో ప్లాన్ అంతా చూశాను. సార్ ఇది ఎంత ఎస్ఎఫ్టీ సార్ అని అడిగాను. సార్ 1250 ఎస్ఎఫ్టీ ఉంది, 1350 ఉంది, 1500 ఉంది అన్నారు. సరే ఒక ఎగ్జాంపుల్లో 1250 ఎస్ఎఫ్టీది మాట్లాడుతున్నా. సార్ ఎస్ఎఫ్టీ ఎంత సార్ అంటే 7000 అన్నారు. సో 7000 అన్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 7000 ఇంటూ 1250, సో ఆల్మోస్ట్ 87-88 లక్షలకు వెళ్ళిపోయిందనమాట. సో నేను జస్ట్ క్యాలిక్యులేటర్లో కూడా మీకు చూపించేస్తాను. సో 7000 ఇంటూ 1250 ఎస్ఎఫ్టీ 87,50,000 రూపాయలు అయింది. మళ్ళీ పార్కింగ్ సంబంధించి లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడానికి, మళ్ళీ సీసీ కెమెరాస్ పెట్టడానికి, మళ్ళీ జనరేటర్ పెట్టడానికి, ఎమ్యూనిటీస్ అంట ఓ 4 లక్షలు అంట. సో దీనికి మళ్ళీ 4 లక్షలు యాడ్, అర్థమైందా? సో ఈ క్రమంలో జిఎస్టీలు ఇవన్నీ చెప్పి ఫైనల్గా రిజిస్ట్రేషన్తో పాటు ఆల్మోస్ట్ అది 95 నుంచి 98-99 లక్షల దాకా వెళ్ళిపో, ₹1,00,00,000 అనుకుందాం. సార్ మరి ఇంత వాల్యూ పెట్టొచ్చా అని మాట్లాడితే, సార్ ఎక్కడ పోయినా ఇంతే ఉంది సార్ అని కస్టమర్ చెప్పారు. నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్పాను. సార్ నిజంగా ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, ఒక్కసారి చూడండి, అసలు వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏంటిదని అడిగాను నేను. అడిగితే సార్ వాళ్ళు ఎంత యూడిఎస్ అని అడిగాను. యూడిఎస్ ఎంత తెలుసా అండి, 35 ఎస్ఎఫ్టీ అండి, 35 స్క్వేర్ యార్డ్స్, 35 స్క్వేర్ యార్డ్స్ అంట. ఆ లొకేషన్లో ప్రస్తుత మార్కెట్ వాల్యూ అనేది 90,000 రూపాయలు నడుస్తుంది, అర్థమైందా? సో ఇంకా డిమాండ్ పరంగా చూసుకుంటే ₹1,00,000 వేసుకోండి. ₹1,00,000 వేసుకుంటే కనుక ₹1,00,000 ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం వేసుకుంటాం, జనరల్గా ఇంతే వేసుకుంటాం. అయితే జనరల్గా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఎట్లుంటాయంటే 1,500-1,600 రూపాయలు ఎస్ఎఫ్టీ లెక్కన పడిపోతుంది వాళ్ళకు. ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ వేసుకున్నా కూడా 2,000 అండి. అంటే ఎందుకంటే వాళ్ళు ఎమ్యూనిటీస్ పేరు మీద పార్కింగ్ ఇస్తారు, దాని తర్వాత లిఫ్ట్ ఇవన్నీ చేస్తారు, కాబట్టి ఇంకొక 400-500 యాడ్ చేసేసుకోవచ్చు. సో టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసేసి 2,000 రూపాయలు వేసుకుంటే ఇక్కడ 1,250 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారా అని ఫస్ట్ ప్రశ్న వేశాను. అవును సార్ 1,250 అన్నారు. సార్ టోటల్ బిల్డప్ చెప్పకండి, కరెక్ట్ వాళ్ళు ఇల్లు ఎంత ఉంది అని అడిగాను. ఇల్లు కరెక్ట్గా మీకు ఎంత ఉంది తెలుసా అండి, 900 ఎస్ఎఫ్టీ అండి. కరెక్ట్గా ఇంటికి ఇప్పుడు ఇల్లు ఇది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిఫ్టు, ఇటు సెట్ బ్యాక్ వెనకాల గ్రౌండ్లో వదిలిన దానికి కింది నుంచి పై వరకు క్యాలిక్యులేషన్ చేసి బిల్ వేసేస్తున్నారు. అయితే నేనేం చేస్తానంటే కేవలం ఇంటి అవుటర్ చెక్ చేస్తే 900 ఎస్ఎఫ్టీ వచ్చిందండి, బరోబర్గా 900 ఎస్ఎఫ్టీ. సార్ 900 ఎస్ఎఫ్టీకి అసలు మీరు ఎంత కాస్ట్ పెడుతున్నారంటే, ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలంటే
ఇప్పుడు నేను రౌండ్ ఫిగర్ 95 lakhs అన్నాను, రిజిస్ట్రేషన్ కాస్ట్ వదిలేసేయండి. 95 lakhsలో డివైడెడ్ బై 900 SFT వేస్తే 10,555 రూపాయలు మీకు పడుతుంది. ఎంత అండి? 10,555 రూపాయలు ఒక SFTకి. ఇంటూ 9 కొట్టండి, 95,000 అండి. అంటే మీరు టోటల్ ల్యాండ్ కాస్ట్ అనేది పెట్టేస్తున్నారు అక్కడ. అరే నిజంగా మీకు బుద్ధి జ్ఞానం అంటూ ఉంటే ఒక సమాజంలో ఎట్లా ఈ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు బిల్డర్స్ అండి? ఎట్లా వసూలు చేస్తారు? ఇక్కడ చూడండి, నేను అక్కడ క్యాలిక్యులేట్ చేశాను కూర్చొని. సార్ ఇది ఎంతకు కొన్నారు సార్ మీరు అంటే, సార్ 2,60,00,000 కొన్నారంటండి. 330 గజాలు, 300 అనుకోండి. సో 2,60,000 రూపాయలు అంటే వాళ్ళకి 88,000 పడింది. ఓకేనా? 88,000 రూపీస్ పడితే 2,60,000 అండి. 2,60,00,000 ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం తిప్పి కొడితే కరెక్ట్గా ఎంత అయింది తెలుసా? 2 కోట్ల రూపాయలు అయిందండి. 2 కోట్లు. సో 4,60,00,000 రూపాయలు వాళ్ళకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే తిప్పి కొడితే మీకు 5 లక్షలు వేసుకోండి అండి. 5 లక్షలే వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 260 పోనీ 3 అనుకోండి, పర్మిషన్లు బయట నుంచి వాళ్ళకు ఇవి అన్నీ చేసే లోపల 5 కోట్లు వేసుకోండి. ఇప్పుడు 95 లక్షల రూపాయలకు వాళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ 10 ఫ్లాట్లు చేశారండి. 10 ఫ్లాట్లు అంటే 9,50,00,000 రూపాయలు వాళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్నారు టోటల్ మీద. అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టిందేమో 5 కోట్లు అండి. 5 కోట్లు పెడితే దానికి ద్విగుణితమే బిల్లు తీసేసుకున్నారు. అర్థమైందా? మరి కస్టమర్ ఎలా లాస్ అవుతున్నాడో నేను చెప్తానండి. ఎందుకంటే చాలామంది నేను చాలా ఫ్లాట్స్కి సంబంధించి తిరుగుతూనే ఉంటాను. సో అలా తిరిగినప్పుడు సార్ కొన్ని చూస్తే 50 లక్షలు 60 లక్షలు ఉంటుంది. సార్ యూడిఎస్ ఎంత ఇస్తున్నారంటే సార్ 50 గజాలు 60 గజాలు అనమాట. యూడిఎస్ అంటే ఏంటి? అన్డివైడెడ్ షేర్ అండి. అంటే ఏంటో మీకు చెప్తాను, చాలామందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు. ఫ్లాట్ తీసుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. మనము ఒక 300 గజాల స్థలం తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ 300 గజాల స్థలంలో మీకు ఒక 10 ఫ్లాట్లు కట్టేశారు, ఎగ్జాంపుల్లో కట్టేశారు, రైట్. ఈ ఫ్లాట్స్ కట్టిన తర్వాత 10 అయినాయి కదా. ఈ 10కి సంబంధించి డివిజన్ చేస్తారు. అంటే ఈ 300 గజాల స్థలాన్ని 10 మందికి డివైడ్ చేస్తే 30 గజాలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అర్థమైందా? 30 గజాలు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో 35 గజాలండి. అంటే ఆల్మోస్ట్ మీకు 90,000 రూపాయలు వేసుకున్నా కూడా, ఓకేనా, అంత ఉండదు, వేసుకున్నా కూడా మీకు 90,000 ఇంటూ 35 గజాలు 31,50,000 రూపాయలండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ 1,250 SFTకి ఎంత అవుతుంది? ఒక ఎగ్జాంపుల్లో 2,000 రూపాయలు వేసుకున్నా కూడా 1,250 SFTకి ఆల్మోస్ట్ 25 లక్షలండి. అర్థమైందా? 25 లక్షలకు మించదు. సో 31,50,000 31.5 ప్లస్ 12.5 ఒక నిమిషం 25 మొత్తం 56 లక్షలు అయిందండి. 56 లక్షలు వాళ్ళకి టోటల్ ఆన్ ల్యాండ్ పడిపోయింది. అందులో ఇంకా వాళ్ళకి తక్కువ ఉంటుంది, అది సెకండరీ, ఇప్పుడు అవసరం లేదు. 66, 76, 86, 96 అంటే ఒక ఫ్లాట్ మీద 35 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కస్టమర్ ఎలా లాస్ అవుతాడు తెలుసా? 95 లక్షల రూపాయలు తీసుకున్న కస్టమర్ ఒకవేళ ఈ బిల్డింగ్ పడిపోతే ఆయన వాల్యూ 31 లక్ష మాత్రమే. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ కనుక ఆ ఏరియాలో మీకు 1,00,000 నుంచి 1,50,000 అయింది అనుకోండి, 1,50,000 ఇంటూ 35 గజాలు మాత్రమే, అంటే 45-47 లక్షల రూపాయలు మీకు వస్తుందండి. దాని మించేం రాదు. అర్థమైంది? అంతే వస్తుంది, ఏం రాదు. 50 లక్షలు లాస్ట్. అంటే తరుగు అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. నేను చాలా ఫ్లాట్ చూశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీరంగూడలో ఒక ఫ్లాట్ తీసుకున్నాం. ఆ ఫ్లాటు మాకు 58 లక్షల రూపాయలు పడితే యూడిఎస్ 48 గజాలు వచ్చింది. 48 గజాలు ఇంటూ ఆ ఏరియా మొత్తంలో 1,00,000 రూపాయలు, 90,000 వేసుకోండి. అర్థమైందా? సో 50 లక్షల రూపాయలు వేసుకుంటే 48 గజాలకు సంబంధించి 48 లక్షలు రెడీ ఉంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ 10,000 పడింది. కానీ ఇక్కడ గమనిస్తే 31 లక్షనేమో మీకు స్థలం వాల్యూ మీకు కట్టేశారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత కట్టారు తెలుసా? అర్థం చేసుకోండి, 50 లక్షలు అండి. 50, 52, 53 లక్షలు కట్టేశారు మీరు. 50, 31, 95 అంటే 60 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ కడుతున్నారు. ఎట్లా కడతారండి? అసలు ఆ ఏరియాలో ఎంత ఉందో మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూడిఎస్ అనేది 10 మందికి డివైడ్ అయింది కదా.
అన్నదమ్ములు మాత్రమే ఒక చిన్న ల్యాండ్ గురించి కోట్ల చుట్టూ తిరిగి 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 దమాక్ ఖరాబ్ చేసుకొని డివిజన్ చేసుకునే ఈ కాలంలో ఈ 10 మంది డివైడ్ అవుతారా అంత తొందరగా? అర్థమైందా? సో అన్డివైడెడ్ షేర్ అంటారు, యూడిఎస్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజు మీరు అమ్మాలంటే ఈ యూడిఎస్ఏ మీకు ఇంపార్టెంట్. అర్థమైందా? యూడిఎస్ అనేది మీకు ఒక 50 నుంచి 60 గజాలు 50 గజాలు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇదే లొకేషన్లో 50 నుంచి 60 వచ్చింది అనుకుందాం. 60 అంటే ఆల్మోస్ట్ ల్యాండింగ్ కాస్ట్ మనకు ఒక 60 లక్షలు మనం ల్యాండ్ కాస్ట్ అనుకోవచ్చు. పోనీ 50 అనుకుందాం. ఓ కన్స్ట్రక్షన్కో 15 లక్షలు 20 లక్షలు పెట్టుకుందాం. అర్థమైందా? 20 లక్షలు పెట్టుకున్నా టోటల్ ఎంత వస్తుంది? 70 లక్షలే. అరే 35 గజాలు ఇచ్చి మీరు 90 లక్షలు అంటే ఏ లెక్క ప్రకారం కడుతున్నారు? కస్టమర్స్ కూడా ఫటాఫటా తీసేసుకున్నారు. నేను అడిగాను 2-3 సార్, ఈ లెక్కలన్నీ మేము చేయలేదు, మేము ఫ్లాటే చూస్తున్నాం కానీ యూడిఎస్ అంటే మాకు తెలియదు సార్ అన్నారు. యూడిఎస్ తెలియదు అన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీరు ఏ ఫ్లాట్కి వెళ్ళినా మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలంటే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే భవిష్యత్తులో ఎన్నో నష్టాలే ఉంటాయి. 15-20 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ పని చేయకపోయినా దాంట్లో ఎలాంటివి అంటే రిపేర్స్ వచ్చినా ఇంకా చెయ్యలేక అందరూ చేతులు ఎత్తేస్తే మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఇదే 95 లక్షలు వీళ్ళు 100 గజాల స్థలం అదే ఏరియాలో తీసుకున్నా సూపరే కదండి. అవునా కాదా? ఆలోచన చేయండి. 100 గజాల స్థలం తీసుకొని వాళ్ళకు 10-20 లక్షలు పెడితే ఇల్లు అయిపోతుంది. సొంత ఇల్లు ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోండి, 1, 2, 3, 4 మీ ఇష్టం. ఇంత ఘనం కట్టడం చాలా దురదృష్టం అండి. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి చీటింగ్ అయితే బిల్డర్స్ చేయొద్దు. మరి దీనికి ఎవరు అసలు యాక్షన్ తీసుకుంటారో అర్థం కావట్లేదు. కస్టమర్స్ అయితే దయచేసి మా హరివాస్తు ప్రేక్షకులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీకు కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ వాస్తు అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.